నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ప్రతి పార్టీ వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తుంది. తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి సంయుక్తంగా మొత్తం 99 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇది మొదటి జాబితాగా చూడాలి. ముఖ్యంగా 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, అలాగే 5 జనసేన నుంచి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా 2 పార్టీలు కలిసి అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది అనేది తాజాగా జరిగినటువంటి అభ్యర్థుల ప్రకటనలో భాగంగా ఇరు పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ముఖ్యంగా 5 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన ప్రకటించిన అభ్యర్థుల వివరాలు చూద్దాం. తెనాలి నాదెండ్ల మనోహర్, అలాగే నెల్లిమర్ల లోకం మాధవి, రాజానగరం నుంచి బత్తుల రామకృష్ణ, అలాగే కాకినాడ రూరల్ పంతం నానాజీ, అనకాపల్లి కొనతాల రామకృష్ణ, ఈ 5 ప్రకటించారు. ముఖ్యంగా 5 + 94 అంటే 99 మందిని ప్రకటించినట్లు. ఇంకా 76 మంది రావాల్సి ఉంది. ఇది సెకండ్ లిస్టు ఉండబోతుంది అనేది వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 పార్టీలతో భారతీయ జనతా పార్టీ కలవబోతుంది అనేది కూడా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి టాక్స్ కూడా జరిగాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళటం, దానికి సంబంధించి కీలకమైనటువంటి చర్చలు జరగటం, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్లో మంతనాలు జరపటం, దానికి సంబంధించి 2 పార్టీలు కూడా ఒక ఏకాభిప్రాయానికి రావటం కూడా జరిగింది. త్వరలోనే 26 నుంచి 28 స్థానాలు భారతీయ జనతా పార్టీకి కేటాయించే అవకాశం ఉందని కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఇట్లాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. ఈ 5 అభ్యర్థులతో పాటు ఇంకా దాదాపు 20 స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన ఎందుకు స్థానాలు తగ్గించుకోవటం అది కూడా ఒక రీజన్గా చెప్పారు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీతో కలిసి అధికారంలోకి రావాలి అంతే, వైసీపీ చేస్తున్నటువంటి అరాచక పాలనకు బ్రేక్ వేయాలి అనేదే మా 2 పార్టీల ముఖ్యమైనటువంటి నినాదం అని ప్రకటించారు. ఇట్లాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ తరపున చాలా కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఏదైతే కొంత డిస్టర్బెన్స్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి వాటిని మాత్రం హోల్డ్లో పెట్టారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా చూడాలి. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కీలకమైనటువంటి నేతలే ఉన్నారు. ఉదాహరణకు మైలవరం కానీ ఇట్లాంటివి. ఇటువంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. ఈ 94 మంది అభ్యర్థుల్లో దాదాపు 24 మంది కొత్తవారు. ఇందులో యువకులు, బాగా చదువుకున్నవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి మానేసి వచ్చినవారు, అలాగే రాజకీయాలకు సంబంధించినటువంటి కుటుంబ వారసులుగా ఉన్నారు. మొదటిసారి రాజకీయాలు. కొంతమంది ఇందులో అసలు ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి వారు కూడా ఉన్నారు. చాలా ఆచితూచి మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి పార్టీలో ఎవరిని వదలం, ఎవరికి అన్యాయం జరగదు అనేది కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి చూస్తే అక్కడ ఆల్రెడీ ప్రకటించారు. తెనాలి నియోజకవర్గానికి టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఆయన ఎప్పటి నుంచో అక్కడి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మరి ఆ విషయాన్ని ఏ విధంగా సర్ది చెప్పుకుంటారు, ఎలా బుజ్జగిస్తారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఆల్రెడీ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులుగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన చెప్తే ఎవరు ఏది కాదనరు, పార్టీలో ఎవరు కూడా రివర్స్ అవ్వరు అనేది ఎప్పటి నుంచో ఉంది. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది పార్టీలో ఒక ముద్ర ఉంది. ఇలాంటి సందర్భంలో చాలామంది ఆశావాహులుగా ఉన్నారు, కానీ వారికి టికెట్ రాలా, వేరే వారికి కేటాయించారు. మరి ఇలాంటి సందర్భంలో అది కూడా ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. 24 మంది ఎవరు అనేది మనం ఒకసారి చూద్దాం. కురుపాం నియోజకవర్గం నుంచి తొయ్యక జగదీశ్వరి, అలాగే పార్వతీపురం నియోజకవర్గం నుంచి బోనెల విజయ్, వీరంతా మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే తుని యనమల దివ్య, పి గన్నవరం నియోజకవర్గం నుంచి మహాసేన రాజేష్, రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్, ఏలూరు బడేటి రాధాకృష్ణ, చింతలపూడి నియోజకవర్గం నుంచి సొంగ రోషన్, తిరువూరు నుంచి కొలికలపూడి శ్రీనివాస్, అలాగే గుడివాడ నుంచి వెనిగండ్ల రాము, అట్లాగే పామరు నియోజకవర్గం నుంచి వర్ల కుమార్ రాజా,
బాపట్ల నియోజకవర్గం నుంచి వేగేసిన నరేంద్ర వర్మ, అట్లాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి గూడూరి ఎరిక్షన్ బాబు, కావలి నుంచి కావ్య కృష్ణారెడ్డి, సూళ్లూరుపేట నెలవల విజయశ్రీ, ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్, అలాగే కడప నియోజకవర్గం నుంచి మాధవిరెడ్డి, కోడుమూరు నుంచి బొగ్గుల దస్తగిరి, కళ్యాణదుర్గం నుంచి అమిరినేని సురేంద్రబాబు, అట్లాగే మడకసిర నియోజకవర్గం నుంచి సునీల్ కుమార్, పెనుకొండ నియోజకవర్గం నుంచి సవిత, తంబల్లపల్లి నియోజకవర్గం నుంచి జయచంద్రారెడ్డి, అలాగే జీడి నెల్లూరు అక్కడి నుంచి థామస్, అలాగే చిత్తూరు నియోజకవర్గం నుంచి గురజాల జగన్మోహన్. ఈ 24 మంది రాజకీయాల్లోకి మొట్టమొదటిసారి, అంటే అక్కడక్కడ విద్యార్థి సంఘ నాయకులుగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా ఒక అసెంబ్లీ నియోజకవర్గం స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు. అంటే ఇప్పటి వరకు ఇంతమందికి ఏ పార్టీ అవకాశం ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, అట్లాగే మాజీ ఐఏఎస్ అధికారులు ఉన్నారు, చాలా కీలకమైనటువంటి విభాగాల్లో పనిచేసిన వారు ఉన్నారు. మొత్తంగా ఒక బిగ్ టీమ్గా తయారు చేసి ఎలా అయినా సరే ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిసి, ఒకవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదిరితే ఆ పార్టీ కూడా కలుస్తుంది, ఏదేమైనప్పటికీ పొత్తుతో మేము అధికారంలోకి రాబోతున్నాం అనేది ఒక సంకేతం ఇచ్చారు. త్వరలోనే ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఒక సభ ఉంది, ఎన్నికల శంఖారావ సభ. ఆ వేదికపై 2 పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా పాల్గొంటారు. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందిని జన సమీకరణ అక్కడికి చేయాలి అనే బాధ్యతను కూడా కొంతమందికి ఇచ్చారు. ఇట్లాంటి క్రమంలో చాలా ఆచితూచి అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్తి మన పార్టీలో ఉండకూడదు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అనేది బాగా వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో ఎక్కడ కూడా వాటన్నిటినీ సర్దుకుంటూ ముందున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అనే దిశగానే అడుగులు వేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు.